హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో చిన్న చిన్న టిఫిన్ సెంటర్స్లో ప్రిపేర్ చేసే టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇక్కడ నేను చూపించబోయే చట్నీని ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా 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 రుచిగా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీని మీరు ఇడ్లీలోకైనా, దోశలోకైనా, వడలోకైనా, ఊతప్పంలోకైనా, అలాగే రవ్వ దోశలోకి ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సరే ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా టిఫిన్ సెంటర్ వాళ్ళు ప్రిపేర్ చేసే ఈ టేస్టీ సింపుల్ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ వేడైన తర్వాత ఇందులోకి 1 కప్పు పల్లీలను వేసుకోండి. వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఇవి చక్కగా పైన కొంచెం రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు వీటిని హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే ఇవి పైన తొందరగా రంగు వచ్చేసి గింజ అనేది లోపల వరకు వేగకుండా లోపల పచ్చి పచ్చిగా ఉండిపోతుంది అనమాట. ఆ విధంగా ఫ్రై చేసుకున్నారనుకోండి మీకు చట్నీ అనేది అస్సలు టేస్టీగా ఉండదు. కాబట్టి ఓపికగా లో టు మీడియం ఫ్లేమ్లోనే మంటని అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా ఇవి ఇలా రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా చక్కగా రంగు వచ్చిన ఈ పల్లీలని ఒక ప్లేట్లోకి వేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. నెక్స్ట్ ఇదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఇందులోకి మీరు తినే కారానికి తగ్గట్టుగా, అలాగే పచ్చిమిర్చి ఉండే ఘాటును బట్టి ఒక 7 నుంచి 8 వరకు పచ్చిమిర్చిని ఇలా సగానికి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ అంత నూనెను కూడా వేసుకొని ఈ పచ్చిమిర్చిని మాత్రం కేవలం లో ఫ్లేమ్లో మాత్రమే ఇవి పైన కొంచెం తెల్ల తెల్లగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో పచ్చిమిర్చి మనకి ఇలా తెల్ల తెల్లగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీరు ఇందాక ఏ కప్పుతో అయితే పల్లీలను వేసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు పుట్నాల పప్పును వేసుకోండి. వీటిని వేయించిన శనగపప్పు, అలాగే చట్నీ పప్పు ఇలా రకరకాలుగా అంటారనమాట. సో ఇలా పుట్నాల పప్పును వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో జస్ట్ 1 నిమిషం మాత్రమే ఫ్రై చేసుకోవాలి. పుట్నాల పప్పు వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేసుకోకూడదు. జస్ట్ అవి కొంచెం వేడైతే సరిపోతుంది అనమాట. సో ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఈ ప్యాన్ని కూడా పక్కన పెట్టేసి వీటిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. మనకి పల్లీలు, అలాగే ఈ పుట్నాల పప్పు, పచ్చిమిర్చి ఇవన్నీ చల్లారేలోపు మనం చట్నీకి ముందుగానే తాలింపు పెట్టేసుకుందాము. తాలింపు వేసుకోవడం కోసం సేమ్ స్టవ్ మీద ఇలా ఒక తాలింపు గిన్నెను పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకోండి. ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర ఈ 4 కలిపి 1 టీ స్పూన్ వేసుకోండి. వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే 2 ఎండుమిర్చిని కూడా ఇలా సగానికి కట్ చేసుకొని వేసుకోవాలి. ఎండుమిర్చిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకొని చివరిగా ఇందులోకి 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని రెడీగా పక్కన పెట్టుకోండి. సో మనకి పూర్తిగా చల్లారిన తర్వాత మీరు కావాలంటే ఈ పల్లీల పైన పొట్టుని తీసుకోవచ్చు. నేనైతే పల్లీల పైన పొట్టుని తీయట్లేదు అనమాట, డైరెక్ట్గా అలా వేసేసుకుంటాను. సో పూర్తిగా చల్లారిన ఈ పల్లీలని మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే పుట్నాల పప్పు ఉన్నాయి కదా, వాటిని కూడా ఇదే మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక 2 నుంచి 3 వరకు వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొద్దిగా చింతపండుని వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోవద్దు, జస్ట్ కొంచెం వేసుకొని సరిపోతుంది. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైన నీళ్ళని వేసుకొని ఈ చట్నీని బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోండి. సెకండ్ నేను మీకు చట్నీని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోకి కొద్దిగా నీళ్ళని వేసుకొని ఈ నీళ్ళని కూడా చట్నీలోకి వేసుకొని మీకు చట్నీ కన్సిస్టెన్సీ అనేది ఏ విధంగా ఉండాలో ఆ విధంగా నీళ్ళని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. సో నీళ్ళని వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే తాలింపుని రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ తాలింపుని తీసుకొచ్చి ఈ చట్నీలో వేసుకొని కలుపుకున్నారంటే మనకి టిఫిన్ సెంటర్స్లో ప్రిపేర్ చేసే
టేస్టీ సింపుల్ చట్నీ అనేది ఇంట్లోనే రెడీ అయిపోతుంది. సో ఇలా చట్నీని ప్రిపేర్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మీరు డైలీ ప్రిపేర్ చేసుకునే ఇడ్లీలోకైనా, దోశలోకైనా, ఉప్మాలోకైనా, వడలోకైనా, లేదంటే గుంత పొంగనాల్లోకైనా, ఊతప్పంలోకైనా, ఎందులోకైనా సరే సర్వ్ చేసుకోండి. అన్నిటికి కూడా ఆల్ ఇన్ వన్ టేస్టీ చట్నీ అనమాట. చాలా 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 రుచిగా ఉంటుంది. మీరు తప్పకుండా మిస్ అవ్వకుండా ఈ చట్నీని ఒక్కసారైనా సరే ట్రై చేయండి. సో ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దే. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.